ఇటువంటి కట్టడాలను అయితే నేను ఎక్కడా చూడలేదండి. ఈ శిలాంగ్ వచ్చిన తర్వాతే చూస్తున్నా. వర్షం పడుతుంది గాయ్స్, మనం అయితే సేఫెస్ట్ భవనంలో ఉండాలా. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు షిలాంగ్. ఇప్పుడు నేను షిలాంగ్ లో ఉన్నానండి. షిలాంగ్ లో ఈ రోజుకైతే ఒక 3-4 ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నా. ఫస్ట్ అయితే నేను క్యాథడ్రల్ చర్చ్, అలాగే ఉమియం లేక్, ఇంకా టైం మిగిలి ఉంటే ఇంకొన్ని దగ్గర టూరిస్ట్ ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నా. వీడియో చివరి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం బయలుదేరదాం, వెళ్ళిపోదాం రండి. ఇక్కడ క్యాథడ్రల్ చర్చ్ కి అయితే వచ్చానండి, కాకపోతే లోపల నో ఎంట్రీ అని ఉంది. ఈ వెహికల్ ని ఎక్కడ ఉంచాలో అర్థం కావడం లేదు నాకైతే. సో ఫ్రెండ్స్, ఫైనలీ మనం అయితే క్యాథడ్రల్ చర్చ్ కి అయితే చేరుకున్నాం. ఇక్కడైతే ప్రేయర్ టైమింగ్స్ ఇచ్చారండి. ఇక్కడ చూసారా మేరీ మాత బొమ్మ ఉంది, బాగుంది. అక్కడ పార్కింగ్ ప్లేస్ అండి. పైన అయితే మీకు ఒకటి చూపిస్తా చూడండి, ఇదిగోండి నా వెనకాల కనిపిస్తుంది. ఈ షిలాంగ్ లోనే అతి పెద్ద చర్చ్ అండి ఇది. ఇటువంటి కట్టడాలను అయితే నేను ఎక్కడా చూడలేదండి. ఈ షిలాంగ్ వచ్చిన తర్వాతే చూస్తున్నా. మీరు ఒకవేళ షిలాంగ్ కు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ క్యాథడ్రల్ చర్చ్ అయితే విజిట్ చేయండి. ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తా. కింద అయితే గార్డెన్ ఉందండి, దీని పైననే ఈ చర్చ్ అయితే ఉంటుంది. ఇక్కడికి నేను సుమారు 9 గంటలకు అయితే వచ్చానండి. ఒక గంట వరకు అయితే స్పెండ్ చేస్తున్నా. లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అంటుంది. వావ్, లోపలికి వచ్చి చూసానండి, చాలా బాగుంది. అసలు నేను ఎక్కడో వేరే దేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా. ఇటువంటివి యూట్యూబ్ లో వీడియోలు మాత్రమే చూడడం బాగుంది. నేనుంటున్న రూమ్ కి దగ్గరలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏంటని గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ చర్చి నాకు కనబడ్డది. మేఘాలయలో ఎక్కువగా క్రిస్టియన్లే ఉంటారండి, అందుకని ఎక్కువగా ఇక్కడ చర్చిలే కనిపిస్తుంటాయి. అయితే ఇటువంటి డిఫరెంట్ గా ఉన్న చర్చిని చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడికి వచ్చి విజిట్ చేయడానికి టికెట్ ఏం ఉండదండి. దీనికి దగ్గరలోనే ఇంకొన్ని టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. విలియం సంగమం మ్యూజియం కి వెళ్దాం అనుకుంటున్నా, కానీ టైం వచ్చి 10 గంటలు అవుతుంది. ఓపెన్ చేస్తారో లేదో అనే ఒక సందేహం. సో ఈ షిలాంగ్ లో క్యాథడ్రల్ చర్చ్ అనేది చాలా ఫేమస్ అండి. మీరు ఎప్పుడైనా వస్తే గనక ఖచ్చితంగా విజిట్ చేయండి, బాగుంటుంది. అండ్ ఎప్పుడో పురాతనమైన కట్టడాలు ఇప్పుడు వరకు ఉన్నాయన్నమాట. ఇక్కడ టిఫిన్ షాపులు దూరంగా ఉన్నాయి. చర్చికి బయటనే అవుట్ సైడ్ లో టిఫిన్ షాప్ ఉంటేను చక్కగా రోటీ తింటున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే విలియం సంగమ స్టేట్ మ్యూజియం దగ్గరకు వచ్చానండి. అదిగోండి. కాకపోతే ఇప్పుడు టైం 10 గంటలు అయింది కదా, వీలైతే 11 గంటలకు తీస్తారంట. అంతసేపు నేను గంట వరకు వెయిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నుంచి నేనైతే ఉమియం లేక్ అయితే వెళ్తున్నా. నాతో పాటు మిమ్మల్ని కూడా ఉమియం లేక్ అయితే తీసుకుపోతా. అటు నుంచి వచ్చిన తర్వాతనే ఏదైతే మ్యూజియం అయితే చూసిపోదాం, ఓకేనా? క్యాథడ్రల్ చర్చ్ నుంచి ఇక్కడికి రావడానికి నానా తంటాలు పడ్డాను. ఇప్పుడు చూడండి, నా వెనకాల ఉంది కదా, ఇదేనండి ఉమియం లేక్. ఇక్కడ నుంచి మనం చూడడానికి దగ్గరగానే ఉంది, కాకపోతే మీకు చూపిస్తా ఇప్పుడు. ఇదిగోండి, ఇంకా 4 కిలోమీటర్లు ఉందన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కనుక వచ్చినట్లయితే గువాహతి నుంచి షిలాంగ్ వే అండి ఇది. ఇదిగోండి, మన బైక్ అయితే ఇక్కడ ఉంచాము. అండ్ దీని పక్కనే ఉమియం లేక్ అయితే మనం వ్యూ పాయింట్ చూడొచ్చు. ఉమియం లేక్ అనేది చాలా పొడవుగా ఉందండి, అవతల ఉందన్నమాట. అండ్ ఇది మొత్తం కింద నుంచి మనం అయితే బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ నుండి చూసారా, ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం బోటింగ్ చేయొచ్చు. సో మనకి బైక్ ఉంది కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి మనం అయితే వ్యూ పాయింట్ చూడొచ్చండి. బస్సు షేర్ క్యాబ్స్ వచ్చినట్లయితే ఇదంతా మనకి కుదరదు. బైక్ అయినా సరే కాస్త చూసుకొని వెళ్ళాలండి, ఎందుకంటే ఇక్కడ ఎస్ ఘాట్లు ఎక్కువ ఉంటాయి. ఆ వ్యూ పాయింట్ నుంచి మనమైతే లేక్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూసారా, మొత్తం తిరగాలి, కొండ కింద దిగాలి. ఇప్పుడు ఇక్కడ రోడ్ వర్క్లు అయితే అవుతున్నాయండి.
సో ఫ్రెండ్స్, అక్కడ షిల్లాంగ్ నుంచి బయలుదేరేసరికి ఇక్కడ ఇంచుమించు గంట వరకు పట్టిందండి బైక్ మీద రావడానికి. ఇక్కడ ఒక టికెట్ తీసుకున్నానండి, మనిషికి 50 రూపాయలు యాక్చువల్గా, కాకపోతే జిఎస్టీ కలిపి 60 రూపాయలు పడింది నాకు. ఇదిగోండి ఫైనల్గా నేనైతే చేరుకున్నా. నా వెనకాల కనిపిస్తుంది చూసారా, దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఉమియం లేక్ ఏంటి అనేది. ఫైనలీ గైస్, నేనైతే చేరుకున్న ఉమియం లేక్కి. ఇప్పుడు మీకు చూపిస్తా. 1 2 3. ఇదిగోండి నా వెనకాల ఉంది కదా. సో చాలా చక్కగా ఉంది, అద్భుతంగా, వేరే లెవెల్ అసలు. ఇది షిలాంగ్ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుందండి. నాకు రావడానికి ఆ ట్రాఫిక్ అవన్నీ కలిపి 1 గంట అయితే పట్టింది. కావాలంటే అదిగోండి చిన్న చిన్న బోట్లు ఉంటాయి. అలాగే ఫ్యూచర్లో పెద్ద బోట్ చేయడానికి ఇక్కడ వీలైతే పెద్ద బోట్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ సరస్సుకు రావడం అనేది మనస్సుకు హాయిగా ఉందయ్యా. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూపించానంటే వేరే లెవెల్ అసలు. చూడండి, అబ్బా బాబా బాబా. మనం ఇక్కడ ఈ బోట్ని యూజ్ చేసుకుని లోపలికి వెళ్ళి రైడ్ చేయవచ్చండి. అదిగోండి అక్కడ కూడా ప్యాసింజర్స్ అయితే ఎక్కుతున్నారు. ఇందాక మనం ఆ పై నుంచి మనమైతే వ్యూ పాయింట్ చూసామండి. ఇక్కడ దిగిన తర్వాత వేరే లెవెల్ అసలు. దగ్గర నుంచి చూస్తుంటే మనోడు ఎవడో కానీ దూసుకుపోతున్నాడు అసలు. ఇక్కడ చూడండి, వారే వా, అసలు వేరే లెవెల్ అండి. ఆవిడైతే చాలా ఎంజాయ్ చేసి ఉంటారు నాకు తెలిసి. మనం ఒక్కసారైనా ఎక్కాలి. ప్రైజ్ ఎంతో తెలుసుకుందాం ఇప్పుడు. ఈ వయసులో కూడా లోపలికి వెళ్ళి రైడ్ చేశారంటే గ్రేటే. ఇప్పుడు సార్ అయితే లోపలికి వెళ్తున్నారు చూడండి. ఒక్కసారైనా ఎక్కాలండి, బాగుంది. అదిగోండి చూసారా, అవతల నుంచి వర్షం అయితే పడుతుంది. బైక్ టికెట్ కిतना है? 472 एक आदमी के लिए. ఇదిగోండి చూసారా, మనం కావాలంటే ఇలాంటి బోట్లోకి లోపలికి వెళ్ళి మనం రైడ్ అయితే చేయొచ్చు. వామ్మో, అంకుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అర్రర్రర్ర, పైన చూసారా వర్షం పడుతుంది. వర్షంలోని ఈ సరస్సు అసలు వేరే లెవెల్ అండి. అంకుల్ అయితే బాగా ఎంజాయ్ చేసి వచ్చాడు లోపలికి వెళ్ళి. వీళ్ళంతా ఫ్యామిలీ అనుకుంటా. సో ఇప్పుడైతే వర్షం పడుతుంది పైన చూసారా. వెంటనే వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇక మనమైతే జాకెట్ వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, వెంటనే వర్షం అయితే పడింది. నేనైతే ఎక్కాలనుకోవట్లేదు లేండి, ఎందుకనంటే జస్ట్ లేక్ని చూడడానికి మాత్రమే వచ్చాను. వీలైతే మాత్రం చాలా అడ్వెంచర్ చేస్తారండి. ఈ వయసులో కూడా ఆ లోపల రైడ్ చేయడం అంటే గ్రేటే. వావ్, ఇట్లా వర్షం పడుతూ ఈ లొకేషన్ ని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది అసలు. మేఘాలయ అంతే. వర్షం పడుతుంది గాయ్స్, మనం అయితే సేఫెస్ట్ భవనంలో ఉండాలా. ఇది సేఫెస్ట్ కాదు, అక్కడ సేఫెస్ట్ భవనం ఉంది, అక్కడికి వెళ్దాం. వచ్చేసా. అమ్మా, బతికిపోయాను రా నాయన. ముసలావిడైతే అసలు ఈ మాడిపల్లి కోసం అసలు వదలట్లేదు. వర్షం పడుతుందని చూసుకోవచ్చు కదా. సో మేఘాలయలో వర్షం పడకపోతే అందమే లేదు, అందుకనే ఈ వర్షాన్ని కూడా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడైతే వీళ్ళు కేరళ నుంచి వచ్చారంట, ఫోటో తీయమన్నారు, అందుకే తీస్తున్నా. క్యా కరే భాయ్, బారిష్ ఆతే సమయ మే ఆయా హై ఇధర్. ఏం చేయను, వర్షం పడుతుందిరా బాబు అని అంటే కుదరదు. మాన్సూన్ సీజన్లో వస్తే కొంచెం అడ్వెంచర్గా ఫీల్ అవుతుందని ఈ సీజన్లోనే నేను చూస్ చేసుకున్నా. అన్నంత పని అయిందిలేండి, అవుతుంది దొరవు నాకు. సో చాలామంది ఇక్కడ కేరళ నుంచే ట్రావెలర్స్ అయితే వస్తున్నారండి. నేను విన్న ప్రకారం ఏంటంటే కేరళ వాళ్ళే ఎక్కువగా తిరుగుతారని విన్నాను. వాళ్ళైతే అనుకుంటున్నారు నువ్వు అస్సాం వాడివి కదా, ఆంధ్ర కాదు అని అంటున్నారు. నిజంగా గైస్, నేను అస్సాంలో కనిపిస్తున్నానా? కామెంట్స్ చేయండి. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఉంటున్న మేఘాలయలో వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్తున్నారు, నువ్వు అస్సాం వాడివి, అబద్ధం ఎందుకు చెప్తున్నావు అంటున్నారు. ఉమియం లేక్ మొత్తం వర్షం అయితే కప్పేస్తుందండి. దీని పక్కనే ఒక చిన్న కెఫే ఉందండి. మనం ఇక్కడ కావలసిన కొన్ని ఫుడ్ తీసుకుని ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ చిన్నపిల్లల గ్రౌండ్ కూడా ఉందండి, గార్డెన్ కూడా ఉంది. ఉమియం లేక్ పైన అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉమియం లేక్ చూడడానికి వచ్చాను. అయితే మన వాళ్ళు కలిసారండి ఇక్కడ, చాలా సంతోషం. సో విశాఖపట్నం నుంచి అంట. హాయ్ సార్. సార్ ఫ్యామిలీతో వచ్చారండి.
ఓకే ఓకే ఓన్లీ బ్యాచులర్. ఓకే ఓకే ఓకే. ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు కలుస్తారు, మన అదృష్టం అది. సరే అన్న, మరి ఇప్పుడు ప్లాన్ ఏంటి? గోవాతేనా? ఇంటికి వెళ్ళిపోవడమేనా? ఓకే బాయ్ అన్న, హ్యాపీ జర్నీ. సో తిరగాలండి, తిరిగితే ఇటువంటి వాళ్ళు చాలా మంది మనం ఎదురవుతాం. సో ఇదంతా ఉమ్యం లేక్ అండి, వర్షం తడిసి ముద్దవుతుంది చూసారా, చుట్టుపక్కల వర్షమే. ఈ ఉమ్యం లేక్ గురించి చెప్పాలంటే ఈ ఒక ఆనకట్ట వల్ల ఈ ఉమ్యం లేక్ అయితే తయారైందండి. సో దాని వలన చుట్టుపక్కల చాలా ఫేమస్ అయింది. ఈ ఉమ్యం లేక్ ని ఇంకో విధంగా పిలుస్తారండి, బారాపాని ఏదో అని అంటారు. యాక్చువల్ గా ఈ రోజుకి ఒక 6-5 ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకున్నానండి. వర్షం వల్ల కొంచెం అయ్యేలా లేదు, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. వరదలు చూసారా, వరదలు. ఇది ఉమ్యం లేక్ ఎంట్రీ అండి, ఎంట్రీ గేట్ దగ్గర ఒకసారి వ్యూ అయితే చూడండి. మన బండి అయితే అదిగోండి తడిసి ముద్ద అవుతుంది అక్కడ ఈ వర్షానికి. మనం ఒకవేళ ఆ లేక్ని చూస్తూ ఆ ఫారెస్ట్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి మధ్య వెంట అటువైపు అదిగోండి అక్కడ ఉంటుంది, అటువైపు వెళ్ళి చూడొచ్చు. యాక్చువల్గా ఈ వీడియోలో 3 ప్లేసెస్ని కవర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఈ వర్షాల వల్ల రీచ్ అవ్వలేకపోతున్నా. వీడియో కూడా లెంత్ అయిపోబోతుంది, కనుక ఈ వీడియో అయితే ఇంతతో ముగించాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? సో గాయ్స్, ఇక్కడ నుంచి మనమైతే మళ్ళీ షిలాంగ్ అయితే వెళ్దాం. బైక్ వల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది అండి. వర్షం ఒకవేళ పడింది అనుకో, సో మరీ అంత ఫ్రీడంగా తిరగలేము. ఒకవేళ క్యాబ్స్ బుక్ చేశారనుకో ఎక్కడైనా తిరగొచ్చు, కాకపోతే పైసా వసూలు మన బట్టే ఉంటుంది. ఒకవేళ అడ్వాంటేజ్ చేస్తానంటే బైక్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ రెంటల్ కూడా దొరుకుతుందండి, డైలీ ఒక 600-700 పే చేసుకొని తిరగొచ్చు. ఇప్పుడు నేనైతే ఉమ్యం లేక్ నుంచి వస్తున్నానండి, చూసారా దారి ఎట్లా ఉంది. మీకు ఒక చిన్న బుడ్డి వాటర్ ఫాల్ చూపిస్తారండి. ఇదిగోండి అడుగడుగున ఇటువంటి వాటర్ ఫాల్స్ అయితే తగులుతూ ఉంటుంది. భయ్యా ఎక్సో అరే బాప్రే, 100 రూపాయలు అంతా ఇది. कितना है भैया? 20 रुपया। 20 रुपया दिखाओ तो। ये क्या है दीदी? ఓ రకరకాలు ఉన్నాయండి ఫ్రూట్స్. ఏ పైనాపిల్ అయినా? పైనాపిల్ చాలా రకాల ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ. నే వెరీ గుడ్. చూసారు, ఇది ఒక చిన్న వాటర్ ఫాల్ అండి. మన బండి అయితే రెడీగా ఉంది షిలాంగ్కి వెళ్ళడానికి. ఇప్పుడే ఆర్డర్ చేస్తానండి, ఆకలేస్తుందండి, అందుకనే ఒక చిన్న హోటల్ అయితే వచ్చాను. లోకల్ ఫుడ్, కాశీ ఫుడ్స్ అయితే టేస్ట్ చేద్దాం. ఇక్కడ షిల్లాంగ్లో వేరు వేరు ప్రాంతాల్లో వేరు రకరకాలుగా ఉంది. చికెన్ ఆర్డర్ చేశా, ఇక్కడైతే 2 ముక్కలు ఇచ్చారు, టేస్ట్ చేద్దాం. బాగుందండి. పక్కన ఒక బంగాళదుంప అయితే ఇచ్చారు.